గురజాల చరిత్రలోనే వేల కోట్లతో మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ తో పాటు పలు అభివృద్ధి పనులు చేసిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో పేకాట మైనింగ్ విచ్చలవిడిగా జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో మాఫియా అనేదే లేకుండా చేశామన్నారు. అభివృద్ధి ధ్యేయం అంటున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి మనతో ఉన్నారు. దాదాపుగా ఎన్నికల సంగ్రామానికి ఇటీవల పొలిటికల్ వార్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి మనతో ఉన్నారు. సరే సార్, విమర్శల జడివాన పల్నాడు నుంచే స్టార్ట్ అవుతున్నట్టు. రాజకీయాలంటే విమర్శలు ఉంటాయి, ప్రత్యర్థుల మీద ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటుంటారు. దట్స్ ఓకే, పార్ట్ ఆఫ్ ద గేమ్. బట్ మేము విమర్శల కన్నా ముందు ప్రతి దాని మీద బహిరంగ చర్చ అనేది జరగాలి. అభివృద్ధి మీద నేను బహిరంగ చర్చకి దాదాపు సంవత్సరంన్నర క్రితమే పిలిపించాను. ఎరపతినేని శ్రీనివాసరావు గారు రమ్మన్నాను, రాలేదు. లోకేష్ గారు వచ్చినప్పుడు బహిరంగ సభలో పెట్టండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఏం చేశామో లెక్కలతో సహా వస్తాను, దానికి రాలేదు. నిన్న ఆయన ఏదో ఛాలెంజ్ విసిరాడు, దాన్ని నేను స్వీకరించాను. మళ్ళీ నేను సాయంత్రం మరో ఛాలెంజ్ చెప్పాను. మెడికల్ కాలేజు రాయపాటి సాంబశివరావు గారు శాంక్షన్ చేయించారంటే నేను చెప్పాను, బాబు ఆయన చేయించలేదు, నీకు దమ్ము ఉంటే నా ఛాలెంజ్ స్వీకరించంటే తుస్సుమన్నాడు. ఇంకేముంది దాంట్లో? అంటే మీ పీరియడ్లో పల్నాడు ఎటువంటి అభివృద్ధి జరిగింది? గతానికి భిన్నంగా జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. 1964 కోట్లతో నేను చెప్తున్నట్టే మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ 500 కోట్లతో 218 కోట్లతో జలదీక్ష పేరుతో తాగునీటి పథకాలు శాంక్షన్ చేయించాం. కొన్ని ఊర్లు మొదలైనవి, కొన్ని పూర్తయినాయి, కొన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యంగా దాచేపల్లి గురజాల కూడా వచ్చే సంవత్సరంలో పూర్తి చేయాలి. లేదు, దాచేపల్లి మన మాచర్ల హైవే పూర్తయిపోయింది. బైపాస్ రోడ్డు అందుబాటులోకి తీసుకొచ్చాం. జానపాడు బ్రిడ్జు స్టార్ట్ అయింది వర్క్స్. ఇలా అనేక పథకాలు 22,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. త్వరలో ఇళ్ళు కట్టించబోతున్నాం. ఇలా మీరు చూసుకుంటే 1964 కోట్లు శాశ్వత పథకాలు శాంక్షన్ చేయించాం. అంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం జరగలేదు, కేవలం కాయక లెక్కలే చెప్తా ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు రెగ్యులర్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నా కదా, వాళ్ళు చెప్పిన అభివృద్ధి జరగలేదు. పేకాట క్లబ్బులు లేవు, గంజాయిలు లేవు, అర్థమైంది, అక్రమ మైనింగ్ లేదు, లైంగిక దాడులు లేవు. ఇది వాళ్ళ అభివృద్ధి. ఖచ్చితంగా అది లేదు. అంటే మైనింగ్ మీ టైంలో కూడా నడుస్తూ ఉంది. కాసు కృష్ణారెడ్డి అంటే కాసు కృష్ణారెడ్డి అంటారు, ఏదో అంటుంటారు పిచ్చోళ్ళు. మైనింగ్ అనేది నేను రాకముందు ఉంది, నా తర్వాత ఉంటుంది, తరతరాలు ఉంటుంది. ఓకే, మేము రాకముందు అది ఇల్లీగల్ మైనింగ్ ఉంది. ఈరోజు అది లీగలైజ్ చేసాం. ఎవరైనా సరే రాయల్టీ కట్టుకొని పోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, స్టేట్లో ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా టెండర్ పిలిచారు. ఏంటి ప్రైవేట్ ఏజెన్సీస్? వాళ్ళు పాడుకొని వాళ్ళే రాయల్టీ వసూలు చేసుకోవాలి. ఇంకా అసలు ఇల్లీగల్ అనేదే లేదు ఇప్పుడు అసలు. ఫైనల్గా మీరు గెలిస్తే పల్నాడుకి ఎటువంటి అభివృద్ధి చేయబోతాం? చెప్పాను కదా, ఫస్ట్ నా ప్రయారిటీ మేము పెట్టిన జలదీక్ష పూర్తి చేయాలి. చేస్తే గురజాల నియోజకవర్గంలో ఉన్న 89,000 ఇళ్లకి పైప్ లైన్ వేసి కుళాయి బిగించి నీళ్ళు ఇస్తాం. దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. దానికి కావాల్సిన 218 కోట్లు శాంక్షన్ అయింది. టెండర్స్ కూడా చాలా పూర్తయినాయి. ఫస్ట్ ప్రయారిటీ అది. నెక్స్ట్ తంగెడ మాచవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 180 crores టెక్నికల్ శాంక్షన్స్ వచ్చేసినాయి. ఓన్లీ ఇంకా గవర్నమెంట్ ఫైనాన్షియల్ శాంక్షన్ చేస్తే 2 ఏళ్లలో అది పూర్తి చేయొచ్చు. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి తోడు మనం ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక అగ్రికల్చర్ కాలేజ్ నెలకొల్పాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ చిల్లీస్ అమ్ముకునే ప్రాంతంగా మా దాచేపల్లి నడికుడి మార్కెట్ యార్డ్ని తీర్చిదిద్దాలి. ఇలా ఒక 12 ఐటమ్స్తో మేనిఫెస్టో తీసుకొచ్చాం. షాదీఖానాలు ఒక 14, దాదాపు 70 చర్చిల్ని మరమ్మతులు చేయటం, ఇలా శాశ్వత పథకాలు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గత కొంతకాలంగా దాదాపు 1964 కోట్ల మరికొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా కాస్ట్